హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్లో అంటే చాలామంది కమెంట్ బాక్స్లో క్వైరీస్ పెడుతున్నారు, కాకపోతే అందరికీ కూడా ఆన్సర్ చేయలేకపోతున్నాము. సో చాలా కామన్గా అడిగే క్వశ్చన్స్ అనేది కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము, దాన్ని మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. ఇది పూజిత గారు అడిగారు. మ్యామ్, నేను పీరియడ్ మిస్ అయిన 4 డేస్కి టెస్ట్ చేసుకున్నాను, ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వచ్చింది, బట్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది. సో ఏమైనా ప్రాబ్లమా మ్యామ్? ఓకే, సో పూజిత గారు మామూలుగా అంటే ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయ్యింది. సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఇనీషియల్ వీక్స్లో వైట్ డిశ్చార్జ్ అనేది చాలా కామన్, అది నార్మల్. కాకపోతే మీకు ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ, ఇచ్చింగ్ అంటే దురదగా కానీ, లేదు క్రీమీ కలర్ పెరుగులాగా అట్లా ఏమైనా ఉంది అంటే మాత్రం అది ఇన్ఫెక్షన్కి సంబంధించి. సో మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తే వాళ్ళు చెక్ చేసి ఇన్ఫెక్షన్ ఉందా లేదా రూల్ అవుట్ చేసి, ఇన్ఫెక్షన్ ఏమీ లేకపోతే మెడిసిన్స్ అయితే ఏమీ అవసరం లేదు. ఇన్ కేస్ మీకు ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్ ఉంది అంటే మాత్రం యాంటీబయాటిక్ ఇస్తారు. సో అదర్వైజ్ ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అనేది క్వైట్ కామన్ అండ్ స్టిక్కీ జిగురుగా ఉంటుంది, అది కూడా నార్మల్ వైట్ డిశ్చార్జ్. సో నథింగ్ టు వరీ అండి.